మీ పాప మీ ఇంటికి వస్తుంది. మా దగ్గరికి రావాలని కోరుకుంటామండి. ఆ పిల్లకి మైండ్ గరే పాడు చేసింది లేడీ అగోరి. సైకాలజిస్ట్ గా మేము మెడిసిన్ ఇప్పించుకుని మరుగు మందులు ఏమైనా ఉంటే కక్కించుకుని పిల్లల్ని మళ్ళీ బీటెక్ రన్ చేసి 4 సంవత్సరాలు చదివించుకుంటామండి. మా పిల్లల్ని మేము బాగా చూసుకుంటామండి. చాలా మంది అమ్మా మీ వీడియోలు చూస్తున్నటువంటి ప్రజలు చాలా మంది అసలు అఘోరిని ఇంట్లోకి రానిచ్చి వాళ్ళ పిల్ల ఈ రకంగా అవడానికి కారణం సగం తల్లిదండ్రులే అని అంటున్నారు. మీకు ఎవరైనా చెప్పారా? అన్నారండి. తప్పు 100% తప్పు మాది, మేము ఒప్పుకుంటున్నాం. ఆమెను రానియటమే మాకు తప్పు. వయసు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు రానియకూడదు. ఆ తప్పు రెండోసారి. ఈ విషయంలో మీ ఇద్దరు నేను కూడా ఖండిస్తున్నా, మిమ్మల్ని ఇద్దరం కూడా తప్పు పడుతున్నా. ఎందుకంటే మీరే ఫీల్ అవ్వద్దు, ఒక ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల అంటే కూడా 10 నెలల పిల్లలను కూడా రేపులు చేసే పరిస్థితి ఈ రోజు అంత సమాజం అట్లా తయారైపోయింది. చిన్న పిల్లలు, పసిపిల్లల్లో ఏముంటుందో ఈ యదవ నా కొడుకులకు తెలియదు కానీ పసిపిల్లలు, ఒక ఆడపిల్ల అనే పిల్ల, ఒక ఆడపిల్ల 8 నెలల పిల్ల అయినా 10 నెలల పిల్ల అయినా 5 నెలల పిల్ల అయినా కూడా వాళ్ళకి మృగాలు రేపులు చేసేస్తున్నారు, చంపేస్తున్నారు. అట్లాంటిది వయసు ఎదిగినటువంటి మీ పిల్లని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అట్లాంటి వెధవని తీసుకురావడం తప్పు. మీరు నమ్ముంటారు, బహుశా దొంగ మాటలు చెప్పి నమ్మించాడు. మీకు అంటే ఇప్పుడు చాలా మంది కూడా తెలుసుకున్నారు వాడి గురించి. ఎందుకంటే చాలా మంది కూడా తెలుసుకుని వాడు ఫస్ట్ నుంచి దొంగ అని మేము అందరం చెప్తున్నాము, చాలా మంది నమ్మలేదు అని చెప్పి ఈ రకంగా చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. పోలీసు వారి ప్రమేయం మీకు సహకరించారండి. మంగళగిరి సిఐ గారు ఎప్పటికెప్పుడు లొకేషన్ చెప్పి అక్కడ పోలీసులు ఫోన్ చేసి పోలీసులను పంపించి చాలా సహాయం చేశారు. మీడియా టీవీ వాళ్ళు, నంబర్ 1 టీవీ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు, మీడియా మిత్రులు కూడా చాలా సహాయం చేశారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం? అలాంటి దొంగ గౌరవులను ఇంటికి తీసుకురాపాకని మేము తీసుకొచ్చి మోసం చేసాము. మా లాంటి అమ్మాయి జరిగిన అన్యాయం వేరే పిల్లలకు జరగకూడదు. తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయి మీ దగ్గరికి వస్తే అమ్మాయిని ఎలా మీరు ఇంట్లోకి ఎలా పిలుస్తారు? ఖచ్చితంగా పూర్వం వైభవమేనండి. నా కూతురు కాబట్టి నా కూతురికి ఇచ్చే గౌరవం ఉండిద్ది. పూర్వం వైభవమే మేము ఇస్తాము. ఎట్లా చూసుకున్నాము నా పిల్లని ఇట్లానే చూసుకుంటామండి. నా తల్లి ప్రేమ తండ్రి ప్రేమకు ఎటువంటి డోకా ఉండదు. ఆమెకు మెడిసిన్ గా సైకాలజిస్ట్ ని చూపించి ఆమె మైండ్ మార్పించి మాలోకి తెచ్చుకుంటామండి. ఆ దొంగ గౌరిని నమ్మము, ఆమె దగ్గరికి పంపమండి. మా పిల్లలు మేము సాధారణంగా స్వాగతిస్తామండి. దయచేసి సూటిపోటి మాటలతో ఆ పిల్లని ఏ మాట కూడా అనొద్దు దయచేసి. నేను ఒక వ్యక్తిగా, ఒక మంచి మనిషిగా చెప్తున్నాను. ఎందుకంటే తప్పులు ఈ దేశంలో తప్పు చేయని వాడు ఎవడు లేడు. అందరూ తప్పులు చేస్తారు, అందరూ, ఈవెన్ నాతో సహా మీతో సహా. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన వాడే నిజమైన మనిషి అనేది నా యొక్క అభిప్రాయం. మీ పాప తెలుసో తెలియకో చిన్న వయసు, 23 ఏళ్ళు అంటే చిన్న వయసు, చదువుకునే పిల్ల. వాడి మాయలో పడింది, వాడి ట్రాప్ లో పడింది. సరే, ఎందుకు జరిగిందో మన మంచి కోసమే అనుకోండి. ఇక నుంచి ఆ పిల్లని ఒక మాట కూడా అనొద్దు, దగ్గరకు తీసుకోండి. ఏదన్నా మెంటల్ గా డిస్టర్బ్ అయిందేమో చూడండి, మెడికల్ టెస్టులు చేయించండి ఒకసారి. ఎందుకంటే మీడియాలో రానే కథనాలు చూస్తున్నాం, డ్రగ్స్ ఇచ్చాడు, డ్రగ్స్ కూడా ఎక్కిచ్చాడు. అనుమానం ఉందా మీకు? ఉందండి. డ్రగ్స్ అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. మరి అది అలవాటు అయితే చాలా కష్టం. మనిషి బాడీ అది అలవాటు అయితే చాలా కష్టం. ఇప్పుడు విష్ణుతో పాటు మీ అబ్బాయి వెళ్ళాడా? మా అబ్బాయి వెళ్ళారు. సూర్యాపట్నం బాబా లేడీ గమ్మంటే లేడీని పంపించాడు. నన్ను ఇక్కడ రమ్మంటే ట్రైన్ మిస్ అయింది, అందువల్ల నేను ఆగిపోయా. లేకపోతే నేను ఇక్కడ వెళ్ళేవారు. ఇప్పుడు విష్ణు యొక్క ప్రమేయం ఏంటమ్మా మీ కుటుంబం మీద? అంటే చిన్నప్పటి నుంచి పెంచాడా? పిల్ల 7th క్లాస్ నుంచి పెంచాడు. పిల్లల్ని బాగానే చూస్తాడు. మరి ఈ మధ్య పిల్ల ఆరోపిస్తుంది కాబట్టి విష్ణు దగ్గర నుంచి కూడా త్వరలో తీసేసుకుని మా చేసేసుకుంటారు. పిల్లకి ఇష్టం లేనప్పుడు ఎందుకు అన్నయ్య కావాలి అని అడిగింది ఆ పిల్ల. అన్నయ్య అమ్మటి వెళ్తాను అన్న రోజులు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించాం. మరి ఈ రోజు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళను, మరి అన్నయ్య దగ్గరికి వెళ్ళను అంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అన్నారు. అది అబ్బాయి మట్టి మంచోడే, చూసినందువల్ల మమ్మల్ని బాగానే చూశాడు. వాళ్ళిద్దరికి మరి ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందో విష్ణు అన్నయ్య వద్దంటుంది. ఆమె వద్దంటుంది కాబట్టి ఆ పిల్ల చెప్పిన మాట అంగీకరించి మేము మా పూర్తి రెస్పాన్స్ మేము తీసేసుకుని విష్ణు మేము కాడ లేకుండా చేస్తాం. ఇప్పుడు ఏదో ప్రేమికులని విడదీసినట్టుగా ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటే వాళ్ళిద్దరిని విడదీసినట్టుగా ఎలా అయితే ఏడుస్తారో
అలా మీ అమ్మాయి ఏడుస్తుంది, వాడు కూడా ఏడుస్తున్నాడు. అది డ్రగ్స్ వల్లండి, అది దొంగ ప్రేమ అండి. వాడు ఖచ్చితంగా మా అమ్మాయిని అమ్మేసుకుని ఆల్రెడీ 60 ఏళ్ళ ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళమని బలవంతం చేసిందన్న మాట నేను విన్నాను. నా కడుపు తగిరి 60 ఏళ్ల ముసలివాడి దగ్గరికి వెళ్ళమని బలవంతం చేసిందండి నా కూతుర్ని డబ్బుకి. అది మాకు ఎవరి ద్వారా తెలిసి నా పిల్లల్ని ఆగల నిమిషం ఆగల. మీ అమ్మాయి ఏం చెప్పిందంట? మా అమ్మాయి అదంతా అబద్ధం అంటుంది. అబద్ధం అంటుంది. 65 ఏళ్ల ముసల వృద్ధుడి దగ్గరికి వర్షిణిని అఘోరి అతని దగ్గరికి వెళ్ళు అని పంపించిందంట. నిజమైన అమ్మాయి డబ్బులు తీసుకుందంట 2 లక్షలు పంపిస్తానని. వెనకాల అంత ఈ పంతను వరుసపోయి దెబ్బలు ఉండయంట పిల్లకి. అయ్యండి దెబ్బలు అంటే అన్నయ్య కుర్చీలు ఎట్టు కూర్చుని నిద్రపోవటం అవన్నీ వరుసపోయి అందంట. అంత ఇదిలో ఉండి కూడా పిల్ల నేను అక్కడే ఉంటాను అందంటే డ్రగ్స్ ఖచ్చితంగా మరుగుమందు కారణము, వశీకరణ, డ్రగ్స్ ఈ 3 అనుమానాలు ఉన్నాయి. అవన్నీ మేము సరి చేయించుకొని చూపించుకుంటాం. పెళ్లి చేసే ఆలోచన ఉందమ్మా? ఉందండి. చదివిస్తారా? మందులు బీటెక్ చేపిస్తామండి. ఇంతకన్నా తప్పులు చేసిన వాళ్ళకి, ఎంతకన్నా ఘోరమైన వాళ్ళకే పెళ్లిళ్ళు అవుతున్నాయి. నా పిల్లకి అయ్యిద్ది చేసుకుంటాం. పల్లెటూరు వాళ్ళు యూట్యూబ్ చూడరు కాబట్టి అటు మా సైడ్ చేస్తామండి. ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతామండి. ఇక్కడే ఉంటారా? వెళ్ళిపోతామండి. వెళ్ళి ఖాళీ చేసి మా నెగిటివ్ ప్లేస్ వెళ్ళిపోతాం. ఏమన్నా మొక్కులు లాంటివి అట్లాంటి మొక్కులు ఉన్నాయండి. పిల్లకి మోపు దేవులో గుండెనే మొక్కుంది, చేపించేస్తాం. ఎగ్గులు ఉన్నాయి కాబట్టి ఎగ్గు పెడదాం. ఎంత 4-5 నెలలు వచ్చేసింది ఇంటికి. మెడికల్ స్టేట్మెంట్ మొత్తం మీరు చూసుకుంటారు. అమ్మా అంటే నేను అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. అసలు వాస్తవం మీరు ఏ కులం అమ్మా? మాది ఎస్సీ మాల అండి. ఎస్సీ మాల, హిందూ మాల. అతను మాదిగా. లాయర్ గారు కూడా చెప్పారు. లాయర్ గారు కూడా చెప్పారు. నీకేమని చెప్పాడు ఆయన? కులం అడిగితే బ్రాహ్మిన్స్ అని చెప్పాడు. బ్రాహ్మిన్స్ అని చెప్పాడు. మరి మోసమే కదా అంటే? కులం ధైర్యంగా చెప్పడం తప్పేముంది? కులం ధైర్యంగా చెప్పడం తప్పేం? బ్రాహ్మణ్ అని మోసం చేసినంత అవసరం? వాడి వేషం చూస్తే బ్రాహ్మణ్ లాగా ఉన్నాడా? బ్రాహ్మణులు అంత చక్కగా ఉంటారు? తప్పు కదా. ఇప్పుడు అఘోరి వచ్చి మీ మీద మరలా ఏదైనా దాడి చేస్తాడని భయం ఉందా? ఉందండి. అఘోరి వల్ల ప్రాణహాని ఉందండి. ఉంది అంటే కేసు పెట్టి హల్చల్ చేసి ఇదంతా చేస్తాడు కదా? చేస్తాడండి. వస్తానని చెబుతున్నాడు. మా పాప ఆడుంటే ఆడవాళ్ళు పోతున్నాడండి. ఎందుకన్నా ఎన్నాళ్ళు మంగళగిరి రానాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తున్నాడు అంటండి. వీడియోలో చూసానండి. మీ పాప కోసమే? మా పాప కోసం. మా పాపను వదిలిపెట్టండి. ఆమెకే రైట్స్ ఉండేయండి. నేను 23 సంవత్సరాలు కనుక్కుని పెంచుకుని మా వృద్ధాప్య టైంలో మాకు నా పిల్ల అవసరం ఉండే టయానికి నీకు బొట్టు పెట్టుకోలేడు ఆ ఎదవ. నేను చూసా, నేను అరిసా. మర్చిపోయి పూపించుకుంటుంది, బొట్లు పెట్టించుకుంటుంది, దాని కుక్క పిల్లకు నీళ్లు పోపించుకుంటుంది. అంటే నా పిల్ల పని మనిషిగా వాడుకుంటుందండి. ఆ పని మనిషి వాడుకుంటే కుక్క పిల్ల కూడా ఎవరితో తెలుసా? ఎవరైతే డబ్బులు 9,80,000 రూపాయలు ఇచ్చారు చూసారా, వాళ్ళదే ఆ కుక్క. నా పుట్టినరోజు గిఫ్ట్ అని చెప్పిందండి మాకు. ఆ కుక్క పిల్ల కూడా వాళ్ళు ఇచ్చిందేనంట. అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి మీదేనా అంటే వీడియోలో సోషల్ మీడియాలో చూసాం ముద్దు పెట్టి మీ అబ్బాయి మీద పడుతుందండి. ఆయన అరిశానండి. ఏంటి ముద్దులో ముద్దు పెట్టి ఎంగిల్ తినిపియా, అదేమన్నా ముద్దు పెట్టలేదండి. అలాగా పిల్లల్ని కొట్టా చేస్తుంటే నువ్వే అవుతాయి ముద్దు పెట్టాను అలిగేది, నువ్వు అసలు వెళ్ళిపోని నేను ఇచ్చేస్తానండి. ఎక్కడ జరిగింది ఇది? పైన ఇక్కడ ఈ గదిలోనేనా అతను మీ అబ్బాయి మీద ఎగబడి? ఇక్కడ మంచం తీసి అప్పుడు మీరు కూడా ఉన్నట్టున్నారు కదా? రోజు కూర్చున్నారు. మరి ఏమనలేదా అంత చేస్తానండి? అప్పుడు అయిన కాసేపు గొడవ బ్యాగ్ విసిరేసామండి. విసిరేసైతే వెళ్ళిపోయి మళ్ళీ ఏడ్చుకుంటే ఏమీ లేవు, అట్లా చేశారు అట్లా చేసి మీ ఇంటికి వచ్చాను అలసి అయిపోయానంటే ఆ రేతి నుంచుకుని పొద్దున్నే పంపించారు. కండోములు కూడా తెమ్మన్నాడమ్మా నిజంగానే అంటండి మీ అబ్బాయితో. ఇవన్నీ చూసిన తర్వాత అసలు మీకు ఎంత దారుణమైన వ్యక్తిని ఇంట్లోకి పిలిపించుకున్నాను అనే ఫీలింగ్ వచ్చిందా? ఇదేంటి మేము తప్పు చేసాము, ఇంత సన్నాసుడిని ఇంత దరిద్రుడిని తెచ్చుకున్నాం మేము, వీడు అఘోరి కాదు పేక కోరి, ఇటు సనాతన ధర్మం కాదు ఏమి కాదు, వీడు ఇట్ట మాయలు మారాడని మేము తప్పు తెలుసుకున్నామండి. నిజాలు బయట పెట్టినాక అదంతా చూసినాక ఇదంతా దుర్మార్గుడు సనాతన ధర్మం అనేది కాపాడు.